నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. చాలామందికి ఏంటంటే అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కావచ్చు, స్పోర్ట్స్ నుంచి ఉన్న అంటే స్పోర్ట్స్ మెన్నే కావచ్చు, ఇంకా రాజకీయంగా సంబంధించిన వాళ్ళు కావచ్చు, అంటే వాళ్ళు ఒక ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు అంటే చాలామందికి ఉంటుంది ఇంట్రెస్ట్, ఈ ప్లేస్ అయితే బాగుంటుంది, రేపు పొద్దున్న భూమి వస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అలా మనకు కూడా కొంతమంది ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. అయితే మనం కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటాం. సో అయితే ఈరోజు మనకి ఎవరెవరు అంటే ఏ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో మనకు తెలియజేయడానికి, అక్కడ మనం చెయ్యొచ్చా చేయరాదా, సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి అంటే వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. చాలామంది ఏంటంటే నాకే చూసుకోండి, నాకు కూడా ఉంటుంది అంటే ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్, స్పోర్ట్స్ మెన్, పొలిటీషియన్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఏంటంటే ఒక ఏరియాలో పెట్టుబడులు పెట్టడం అంటే మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఏరియా పైన. సో అలా చేసినప్పుడు కామన్గా ఉన్న వాళ్ళు అలాంటి ప్లేసెస్లలో చేసుకోవడానికి ఉంటుంది. అంటే బిజినెస్ మ్యాన్లు అలాంటి ప్లేస్లో చేసే అవకాశాలు ఉంటాయా, లేకపోతే రేట్స్ ఎక్కువ ఉంటాయా అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి డౌట్స్ ఉన్న మాకు మీ ఇచ్చే ఆన్సర్ మాకు ఏంటంటే ఒక బూస్టప్ లాగా ఉంటుంది. అంటే ఓకే, మేము ఫ్యూచర్లో ఇక్కడ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయవచ్చా, లేకపోతే ఇప్పుడు చేయడానికి రాదా అనేది మాకు తెలుస్తుంది సార్. సో మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి చెప్పండి ఫస్ట్. నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి సార్. నేను సెలబ్రిటీలు నాకు తెలిసి ఇవాళ ఇంటర్వ్యూస్ అన్ని కూడా మీ పర్సనల్ క్వశ్చన్, మీ క్వశ్చన్లో, మీ హస్బెండ్ క్వశ్చన్లో, మీ ఫ్యామిలీ క్వశ్చన్. పెళ్లి కాలేదు సార్, ఎందుకు కాలేదా? ఓకే, ఇది చాలా టిపికల్ క్వశ్చన్ అమ్మా. అయితే ఇది కానీ ఒక మంచి ప్రశ్న అడిగినట్టే మీరు. ఎందుకంటే సెలబ్రిటీస్ అంటే చాలా మంది వస్తారు. సెలబ్రిటీస్ సినిమా యాక్టర్లు వస్తారు, స్పోర్ట్స్ మెన్ వస్తారు, బిజినెస్ మెన్ వస్తారు, ఇండస్ట్రీలు వస్తారు, పొలిటికల్ వస్తారు. పూర్వకాలంలో రాజులు అన్నారు, వాళ్ళు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, తహసీల్దార్లు వీళ్ళందరూ కూడా వస్తారు. అయితే నీకు ఒక మంచి, నువ్వు ఈ క్వశ్చన్ అడగడం నాకు ఒక మంచి సన్నివేశం గుర్తొచ్చింది. ఏంటంటే బాంబేలో జుహు, నరిమన్ పాయింట్ అని 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఇది నేను 2007 మాట చెప్తున్నాను. 2007 ఆర్ 2008లో అప్పటికి 10 సంవత్సరాలు ఓల్డ్ ఫ్లాట్, హైరైజ్ బిల్డింగ్లో ఓల్డ్ ఫ్లాట్. 10 సంవత్సరాలు అంటే అది 1997లోనో 96లో కట్టిన ఫ్లాట్ సేల్కి పెట్టారు. ఎన్ని లక్షలకు కొనొచ్చు అంట మీకున్న ఊహ వరకు? అంటే మామూలుగా మనం ఒక 40 years అనుకుంటాం అపార్ట్మెంట్లో, అంటే ఫ్లాట్ 97 అమ్మా. 97 అంటే 27 years ఇప్పటికి. అప్పటికి కొన్నప్పటికి 10 సంవత్సరాలు ఓల్డ్. అంటే నేను డీల్ అయింది 2007లో. 2007లో అంటే మేబీ అది ఒక 50 lakhs వచ్చి ఉంటుందేమో సార్. కరెక్ట్ కదా? అక్కడే మీరు పప్పులో కాల్ వేసారు. ఆ ఫ్లాట్ ఒక UK నుండి ఒక NRI కొన్నారు. ఆవిడ సంవత్సరానికి 4 రోజులే ఉంటారు. ఓకే, ఎంత కొన్నారు చెప్తే నువ్వు డమాల్ అంటావు. 37 కోట్లు కొన్నారు. ఏంటి సార్? 37 కోట్లు. పేపర్లో కూడా పెద్ద న్యూస్ వచ్చింది. ఎందుకంటే ఆవిడ బాల్కనీలో నిలిచింటే ఒక పక్క అమితాబ్ బచ్చన్, ఒక పక్క షారూఖ్ ఖాన్, ఒక పక్క సోకాల్డ్ హీరోయిన్స్ వీళ్ళందరూ కనిపిస్తారు అక్కడ. ఓకే, పొద్దుట్లు లేవగానే అక్కడ కనిపించే సెలబ్రిటీ కమ్యూనిటీ ఎవరంటే వీళ్ళు. సో 37 కోట్లు 2007. ఈరోజు 2000 15, 16, 17 years అయిపోయింది. మేబీ ఈరోజు నాకు తెలిసి 100 కోట్లకి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఎందుకు చెప్పానంటే సెలబ్రిటీలతో మనం పోల్చుకోవడం అనేది చాలా టఫ్ జాబ్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఇంకొక ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్. ఒక 2 months బ్యాక్, పేర్లు చెప్పలేను కానీ 2 డైరెక్టర్లతో వర్క్ చేశాను నేను. టాప్ సినిమాస్ ఇస్తారు 2 డైరెక్టర్స్. ఒక ఆయన యంగ్ డైరెక్టర్, ఒక ఆయన సీనియర్ డైరెక్టర్. ఆల్మోస్ట్ SS రాజమౌళి గారి తర్వాత లెవెల్లో వస్తారు వీళ్ళంతా. పేర్లు చెప్పకూడదు మీడియా కాబట్టి, మళ్ళీ నన్ను పట్టుకుంటారు వాళ్ళు. 11 crores పెట్టి సింగిల్ డే డీల్ చేశారు. ఫామ్ హౌస్ ల్యాండ్ ఇక్కడ నుండి 70-80 కిలోమీటర్ దూరంలో కొన్నారు. ఫామ్ హౌస్ అక్కడే పక్కనే. ఇంకా సూపర్ స్టార్లు, మిగతా స్టార్లు, మెగాస్టార్లు ఇవన్నీ ఉన్నాయి. పేర్లు చెప్పినా కానీ చాలామంది స్టార్లు అక్కడ కొనుక్కున్నారు. ఇప్పుడు మీరు ఇందాక గత ఎపిసోడ్లో మొయినాబాద్ అని అడిగారు. తేవులకట్ట అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ టాప్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్, పాన్ ఇండియా లెవెల్ సినిమా యాక్టర్స్ వాళ్ళు కొనుక్కున్నారు. సో ఇదేంటంటే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ మనకు బాగా టీవీలో అడ్వర్టైజ్ చేస్తున్నాడు. ఒక ఆల్మోస్ట్ ఇది సాద్నగర్ దాటాక ఒక ల్యాండ్ కొని ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే దాని రేట్ చాలా తక్కువ ఉండే. ఆ ప్రాజెక్ట్ అమ్మిన తర్వాత దాని రేట్ ట్రిపుల్ అయిపోయింది.
అంటే ఒకప్పుడు గజము 5,000 ఉండేది, ఇప్పుడు 15,000 అయిపోయింది. ఎందుకు? మొదట ఆ ల్యాండ్కి రోడ్లే లేవు, కరెంట్ లేదు, పవర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, డ్రైనేజ్ లేదు. ఈ ప్రాజెక్ట్ కోసం బిల్డర్ అన్నీ వేసి చేశాడు. చేసినప్పుడు ఆ ఓనర్కి, ఆ పర్టికులర్ ఓనర్కి ఇంకా ఎక్కువ 500-600 ఎకరాలు ఉన్నది వాళ్ళ ఫ్యామిలీస్కి. ఇది ఒక 50 ఎకరాలు ఇచ్చాడు. తర్వాత 100 ఎకరాలు రేట్ పెంచాడు, నెక్స్ట్ 100 ఎకరాలు రేట్ పెంచాడు. సో సెలబ్రిటీస్ కొన్నారు అంటే అక్కడ రేట్లు హై, అంటే ఎంతో బాగుంటేనే కొంటారు, ఎంతో విసురుబాటు ఉండి, ఎంతో కన్వీనియన్స్ ఉండి, ఎంతో కంఫర్ట్ జోన్ ఉండి, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే కొంటారు జనరల్గా. సో సినిమా యాక్టర్లు కొన్నా, క్రికెట్ ప్లేయర్స్ కొన్నా, లేదా రాజకీయ నాయకులు కొన్నా, మీలా టీవీ యాంకర్స్ కొన్నా, సో ఆ ప్లేస్కి ఒక ప్రాధాన్యత వచ్చేస్తుంది. వచ్చినప్పుడు రేట్లు పెడతాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏ ఏరియాస్లో కొంటే అన్ని సినిమా యాక్టర్, ఇప్పుడు నేను చాలామంది చెప్తాను, సార్ మీ ఇంటికి రావాలనుకుంటే ఏదైనా ఫంక్షన్ ఉంటే చెప్పండి. నేనేం చెప్తానంటే, మీరు వస్తేనే ఫంక్షన్, మీరు వచ్చేసేయండి అంటాను. నేను ఈ మధ్యకాలం ఇంటికి అతిథి రావట్లేదు, అతిథులు వస్తే తిట్టుకుంటాం, మీ నాన్న ఎప్పుడు చేయించాడు రిజర్వేషన్ అని అడుగుతున్నా పిల్లల్ని. సో నేనేమంటా అంటే, మీరు మా ఇంటికి మీరే వస్తాను అనుకుంటారు, రండి, మీరు వస్తే మా ఇంట్లో ఫంక్షన్, మీకోసం ఫంక్షన్ చేస్తాను. ఎందుకంటే ఒక మనిషికి తిండి పెట్టడంలో ఆనందం ఉండాలి, అవునా, హాస్పిటాలిటీ. సో ఇక అది ఎందుకు చెప్తున్నానంటే, దానికి దీనికి సంబంధం ఏంటంటే, మీరు ఒక సెలబ్రిటీ కొన్నంటే ఆ ప్లేస్ పట్టిందల్లా బంగారమే. ఒక సెలబ్రిటీ ఉంటే ఆయన ఇంకో సెలబ్రిటీ చెప్తాడు, సెలబ్రిటీకి సెలబ్రిటీ ఉంటారు, మీకు యాంకరే ఫ్రెండ్స్ ఉంటారు, నాకు అనలిస్ట్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఉంటారు, క్రికెట్ ప్లేయర్స్కి క్రికెట్ వాళ్ళే ఉంటారు, అంతే కదా జనరల్గా. ఇప్పుడు నేను కొన్నానంటే నువ్వు కొంటావు, ఈజీ కొంటావు. నేను కొన్నాను, నువ్వు మా ఫ్యామిలీ కమ్యూనిటీ అనుకో, నేను కొన్నాను సిరి, నువ్వు కొన్నట్టు నువ్వు కూడా హ్యాపీగా కొనేస్తావు, డబ్బులు ఉంటే కనుక, లేకపోతే డిఫరెన్స్. సో మనకి హైదరాబాద్ నలుమూలలో పెట్టారండి పెద్ద పెద్ద యాక్టర్స్. నేను హీరోయిన్స్తో వర్క్ చేశాను, పేర్లు చెప్పకూడదని చెప్పట్లేదు. దాదాపు ఒక 25-30 మంది సెలబ్రిటీస్తో నేను ఇప్పటికీ వర్క్ చేస్తున్నాను. వాళ్ళకి ట్రస్టబుల్ పర్సన్ కావాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే చీటింగ్ అనుకుంటారు, నమ్మకంగా చేసే వాళ్ళు కమిషన్స్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళరు. పెద్దవాళ్ళందరూ కూడా, మినిస్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీ సినిమా వాళ్ళు కానీ, క్రికెటర్స్ కానీ, స్పోర్ట్స్ స్టార్ కానీ, వీళ్ళందరూ కూడా దే విల్ హ్యావ్ క్లారిటీ. ఎందుకంటే సర్వీస్ ఇచ్చేవాడిని గుర్తిస్తారు, ఎవరో ఒకటి అరా ఉండకపోవచ్చు. సో ఇప్పుడు మనకు మీరు చెప్పిన అంతగత ముందు ఎపిసోడ్లో మొయినాబాద్, తోల్కట్ట, చెలుకూర్ ఇవన్నీ కూడా ఫామ్ హౌస్లే ఉన్నాయి. అట్లా మిగతా ఏరియాస్ కూడా ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు ఈవెన్ శ్రీశైలం హైవేలో కొన్ని డెవలప్ అవుతున్నాయి, అట్లనే ఇప్పుడు మన బెంగళూరు హైవేలో కొన్ని డెవలప్ అవుతున్నాయి. సో మెయిన్ రోడ్ సైడ్ ఉంటూ జనరల్గా లాన్కు ఉంటాయి. ఇప్పుడు విలన్స్ ఉన్నాయి, హీరోస్ ఉన్నాయి, హీరోయిన్స్ ఉన్నాయి. సో అన్నీ హైదరాబాద్ 4 పక్కల పెరగడంలో నలుమూల పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కొన్న ఏరియాలో బంగారం అయిపోతుంది. ఎక్కువ బాగా ప్రసిద్ధి చెందింది మొయినాబాద్, చెవర్ల, చెలుకూరు, ఆ రేంజ్లో బాగున్నాయి. ఇప్పుడు మాత్రం మిగతా ఏరియాస్లో కూడా ఇవన్నీ కొంపల్లి అటువైపు కూడా డెవలప్ అవుతున్నాయి. తూప్రాన్, మేడ్చల్ అటువైపు, శ్రీశైలం, ఇప్పుడు కడతాలు, అమంగలు అటుపక్క వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఈస్ట్ పక్క కూడా కొద్దిగా వస్తున్నాయి, కొద్దిగా స్లోగా స్టార్ట్ అయింది. వెస్ట్ పక్క ఆల్రెడీ ఉన్నాయి మనకి. సో ఇది ఒక ఏరియా అని చెప్పలేను, దేర్ ఆర్ మల్టిపుల్ ఏరియాస్. ఎవరైనా దీని మీద కంప్లీట్ 1-to-1 డిస్కషన్ కావాలంటే, నేను ఫామ్ హౌస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఎక్కడ కొనుక్కోవాలి అంటే కొన్ని రేట్ ఆఫ్ అప్రిషియేషన్ తేడా ఉంది. అందుకని అది కొద్ది సెలెక్టివ్. కొన్ని ఏరియాలు ఏంటంటే మ్యాక్సిమం ఫామ్ హౌస్ అన్ని కూడా 111 జీవోలో ఉంటాయి, లేకపోతే FTL లెవెల్లో ఉంటాయి, కన్జర్వేషన్ జోన్లో ఉంటాయి. రెసిడెన్షియల్ జోన్లో ఫామ్ హౌస్ కట్టరు, ఎందుకంటే కాస్ట్లీ కాబట్టి వర్కౌట్ కాదు. సో రౌండ్ ది హైదరాబాద్ దేర్ ఆర్ ప్లేసెస్. ఎవరైనా స్పెసిఫిక్గా ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫామ్ హౌస్ కొనుక్కోవాలి. కొన్ని బిల్డర్స్ కొంతమంది ఉట్టి ల్యాండ్స్ అమ్ముతున్నారు, కొంతమంది గెస్ట్ హౌస్ కట్టి అమ్ముతున్నారు, ఫామ్ హౌస్తో పాటు అమ్ముతున్నారు. ఈవెన్ సుచిత్ర సైడ్ కూడా ఉన్నాయి, సుచిత్ర, కొంపల్లి, మేడ్చల్, డోలార్ ఏదైనా ఉన్నాయి. సో ఏ ఏరియాలో కొనుక్కున్నా ఒకటేంటంటే తక్కువ రేట్ అయితే కంపేర్ టు రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ కంటే ఫామ్ ల్యాండ్స్ కానీ ఫామ్ ప్లాట్ కానీ తేడా ఉంటుంది. అయితే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫామ్ ల్యాండ్ వేరు, ఫామ్ ప్లాట్ వేరు, రెసిడెన్షియల్ ప్లాట్ వేరు. రెసిడెన్షియల్ ప్లాట్ అనేది DTCP కానీ HMD కానీ విత్ రేరా ఉంటుంది, ఇల్లు కట్టుకోవచ్చు. ఫామ్ ప్లాట్ అనేది గుంటాస్లో కొనుక్కోవాలి, గజాల్లో అమ్మేస్తున్నారు కానీ మీరు చూసుకోండి ఒకసారి, చాలా మంది తెలుసు. ఫామ్ ల్యాండ్ అనేది ఏకర్స్లో ఉండాలి, అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ కాకుండా అగ్రికల్చర్ ల్యాండ్. సో చాలామంది ఫామ్ ప్లాట్ కొనుక్కొని ఓపెన్ ప్లాట్ అనుకుంటున్నారు. దీని మీద కొద్దిగా క్లారిటీ తీసుకోవాలి, బిల్డర్స్ని అడగాలి. మీకు అవగాహన లేకపోతే ఎవరైనా ప్రొఫెషనల్ రియల్టర్ని అపాయింట్ చేసుకోండి. సో ఫర్దర్ డౌట్ ఉంటే దే కెన్ కాల్ ద నెంబర్ విచ్ ఇస్ బీయింగ్ స్క్రోల్డ్. వీ కెన్ గివ్ దెమ్ మోర్ క్లారిటీ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.